నిజానికి తెలంగాణలో రైతు రుణమాఫీ మంచి కేస్ స్టడీ. అసలు 2 లక్షల రూపాయల మాఫీ అవుతుందా, నిజంగానే చేస్తారా అన్న డౌట్ల నుంచి ఒకే విడతలో మొత్తంగా మాఫీ చేసేశారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పటిదాకా రుణమాఫీ అంటే ఏళ్లకేళ్లు సాగదీత కార్యక్రమంగానే ప్రజలందరూ గత 10 ఏళ్లు చూసిన విషయమే. కాంగ్రెస్ హయాంలోనూ అలాగే జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ నిధుల లభ్యత కష్టంగా ఉన్న 18,000 కోట్లు రోజుల వ్యవధిలోనే మాఫీ చేసి రైతుల్లో కొత్త సంబరాన్ని తీసుకొచ్చారు. ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రం 2 లక్షల రుణమాఫీకి పెద్ద మొత్తంలో నిధులు కావాలి. ఇప్పట్లో అయ్యే పనేనా అని అంతా అనుకున్నారు. సీన్ కట్ చేస్తే అసాధ్యం అనుకున్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టి సుసాధ్యం చేశారు. రైతులకు తామిచ్చిన 2 లక్షల రుణమాఫీ చేయకపోతే ఈ అధికారం తమకు ఎందుకని కూడా ఓపెన్ గా చెప్పిన సందర్భం. అన్నట్లుగానే 15 ఆగస్టులోపు రుణాలు మాఫీ చేసి తీరుతామని సీఎం ప్రకటించగానే చాలా మంది, ముఖ్యంగా విపక్షాలు అస్సలు నమ్మలేదు. హరీష్ రావు అయితే మాఫీ చేస్తే రాజీనామా చేస్తారని సవాల్ కూడా చేశారు. సీన్ కట్ చేస్తే 15 ఆగస్టులోపే 2 లక్షల రైతు రుణాలు క్లియర్ చేసింది ప్రభుత్వం. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. 18,000 కోట్ల నిధులను రూపాయి జమ చేసి రైతుల ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. అది మ్యాటర్. టెక్నికల్ కారణాల వల్ల కొందరికి ఆగాయి. వారివి కూడా కంప్లీట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండగానే విపక్షాల నుంచి వరుసగా విసుర్లు వచ్చి పడుతున్నాయి. ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలని బీజేపీ, బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయి. అయితే ఆ విషయంలోనూ ప్రభుత్వం క్లారిటీగా ఉంది. ఇప్పటికే కుటుంబ నిర్ధారణ కంప్లీట్ చేశారు. ఆధార్, బ్యాంకింగ్ తప్పులను సరిచేశారు. ఫైనల్ లిస్టులు రెడీ చేస్తున్నారు. ఇంతలోపే రుణమాఫీ అసలు కాలేదన్నట్లుగా విపక్షాలు అదే పనిగా ప్రచారం చేయడమే ఆశ్చర్యపరిచే విషయమంటున్నారు హస్తం పార్టీ నేతలు. నిజానికి గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు రుణమాఫీ కోసం చాలా ఎదురు చూశారు. కానీ గత 2 ప్రభుత్వ టర్మ్లలో 5 ఏళ్లకు గాని మాఫీ జరగలేకపోయింది. నిజానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 ఎన్నికల హామీల్లో భాగంగా ₹1,00,000 రైతు రుణమాఫీ హామీని ప్రకటించింది. అయితే వారు అధికారంలో ఉన్నప్పుడు 4.5 ఏళ్లు ఈ మాఫీ హామీని నారుస్తూ వచ్చారు. కేసీఆర్ సర్కార్ పట్ల రైతుల్లో వ్యతిరేకత పెరగడంతో సరిగ్గా ఎన్నికలకు 4 నెలల ముందు రుణమాఫీని ముందేసుకున్నారు. అది కూడా పూర్తి చేయలేకపోయారు. గత ప్రభుత్వ తీరుతో లక్షల మంది రైతులు బ్యాంకుల దృష్టిలో డిఫాల్టర్లుగా మిగిలిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు హడావిడిగా కొన్ని లోన్లు మాఫీ చేసినప్పటికీ ఇంకా 14 లక్షల మందికి పైగా రైతులకు చెందిన 9,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బాకీలను కూడా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిసెంబర్ 11 నాటికి 1,00,000 వరకు ఉన్న క్రాప్ లోన్లను మాఫీ చేస్తామని 2018 ఎన్నికల టైంలో బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఆ కటాఫ్ డేట్ నాటికి రాష్ట్రంలో 40.66 లక్షల మంది రైతులు 25,936 కోట్ల పంట రుణాలు తీసుకున్నట్లు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ తేల్చింది. రూల్స్ లెక్కల్లోకి తీసుకుంటే సుమారు 37 లక్షల మంది రైతులకు 20,141 కోట్ల రూపాయల రుణాలను మాఫీ అవుతాయని బ్యాంకర్లు తేల్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల దాకా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ జోలికి వెళ్లలేదు. దీంతో వడ్డీలు పెరిగి రైతులు ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడు గులాబీ నేతలు ఆ సబ్జెక్టు పూర్తిగా మర్చిపోయారు, పక్కన పెట్టేశారు. రైతులు డిఫాల్టర్లుగా మారిన సంగతిని, వడ్డీలు పెరిగి ఇబ్బందులు పడ్డ సంగతిని పక్కన పెట్టిన పరిస్థితిని గుర్తుకు తెచ్చుకోవడం లేదంటున్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చి రాగాని రైతులకు ఈ ఇబ్బందులు ఉండొద్దని ఏకమొత్తంగా మాఫీ చేస్తే మాఫీ కాని వారికి ఈ రోజే వేసేయాలన్నట్లుగా మాట్లాడమే విచిత్రమంటున్నారు హస్తం నేతలు. టెక్నికల్ సమస్యలను అధిగమించేందుకు సమయం పట్టదా అని ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీపై ఓవైపు కేటీఆర్, ఇంకోవైపు హరీష్ రావు ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరుగుతున్నాయి. ఎవరికి వారే పోరాటాలు చేసుకుంటున్నారు. వీటిపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తానన్న హరీష్ రావుపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.
ఢిల్లీలో ఫ్లైట్ దిగే లోపే తాను కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ధర్నాకు కూర్చుంటానన్నారు జగ్గారెడ్డి. హరీష్ దొంగ దీక్షలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కేసీఆర్ కుటుంబానికి రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేసే హక్కు లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 8 కిస్తీల్లోనూ ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేకపోయారని గుర్తుకు చేశారు. రుణమాఫీ విషయంలో ఏ చర్చకైనా సిద్ధమంటున్నారు. అది మ్యాటర్. కేసీఆర్ది రైతు గుండె అంటే అసలు దీనికి మేము పదాలు లెంకాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక డిక్షనరీ లెంకినా కూడా దొరకదు ఈ డైలాగ్కి. ఈ హరీష్ రావు కొట్టిన డైలాగు మరి ఆయనకు హరీష్ రావుకి ఆ స్కిప్ ఇచ్చిన మహానుభావుడు ఎవరో కానీ ఎంత అన్యాయం అండి. కేసీఆర్ది రైతు గుండె అని మొదటిసారి 9 ఏళ్ళ తర్వాత కేసీఆర్ది రైతు గుండె అని హరీష్ రావుకి యాదకి వచ్చిందా? 9.5 years తర్వాత కేసీఆర్ది రైతు గుండెనా? 9 సంవత్సరాలు ఒక్కరోజైనా రైతు గుండె, రైతులకు రుణమాఫీ లక్ష ఒకే కిస్తీలో మాఫీ చేసి రైతు గుండె అంటే ఒక అర్థం ఉండే. కానీ ఇంత మోసం చేసిన రైతులకు కేసీఆర్ రైతు గుండె, రైతు గుండె అదేది కేసీఆర్ గుండె రైతు అన్నారంటే దీనికి ఎంత పెద్ద ఎక్స్పర్ట్ కావాలండి ఒక అబద్ధాన్ని నిజంగా చేయడానికి. రుణమాఫీ మైలేజ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుండడంతో ఇలా బీజేపీ, బీఆర్ఎస్ అసత్య ఆరోపణలకు తెరలేపాయన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వాదన. లెక్కలు కళ్ల ముందు క్లియర్ గా ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో మాఫీ జరగని వారికి త్వరలో 4 విడతలో చేస్తామని చెప్తున్నప్పటికీ అసత్య ప్రచారం చేస్తుండడంపై మండిపడుతోంది అధికార పక్షం. For more videos like this, subscribe Big TV channel.